మేడిగడ్డ రిపేర్ పై డి అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్షాలు. అన్నారం సుందిళ్ల బరాజుల్లో ఎన్డీఎస్సీ ఆదేశాల మేరకు తాము నీళ్లు నిలపడం లేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ నేతలు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు తప్పులు చేసి నిందలు కాంగ్రెస్ పై మోపుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నిప్పులు కురిపించుకుంటున్నాయి. మేడిగడ్డ రిపేర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై ఆగస్టు 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రిహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారు 4 సంవత్సరాల ఇమీడియట్ కట్టిండు. నేను ఒకటి ఇటుమవుతున్నా, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయలేవా? 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం కదా. భద్రాచలం మునిగిపోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజ్లు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి. ఎవడు చెప్పండి నేను భద్రాచలం కొట్టుకపోతుందని? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఎవడు చెప్పాడు భద్రాచలం కొట్టుకపోతుందని? 250 పైన టీఎంసీల నీళ్ళు వస్తే ఊర్లకి నీళ్ళు వచ్చినాయి. ఈ అన్నారం సుందిల నిలుపుదలనే ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. 2 నువ్వు అన్నట్టు దురదృష్టవశాత్తు జరిగినా ఇవాళ పోతాయి. ఇంతకు జగదీష్ రెడ్డి గారు చెప్పారు 1,00,000 క్యూసెక్లు ఇవాళ పోతాయి. అన్ని నీళ్ళ సగం నీళ్ళు కూడా కాదు, సగం ఏంది 10% కూడా కాదు. ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పత్రికా విలేకరుల ముందు ఈ మాటలు? ఉత్తమ్ చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొంకువారు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. కాళేశ్వరం డ్రామేశ్వరం అన్న బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటాము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ 2 పార్టీల ఒక డ్రామేశ్వరం. నువ్వేమేస్తున్నావు? నువ్వేమేస్తున్నావు? ఏమిట్టుకున్నావు? ఏం చేస్తున్నావు? ఏంది నీ డ్రామాలు ఏంది? ప్రజలు అది కూడా తెలుస్తారు, బీజేపీ డ్రామాలు కూడా ఏందో. ఎందుకు అదే ఎన్డీఎస్ఏ కట్టే కాడ పోలవరం 4 సార్లు కొట్టుకపోయింది. 2,700 కోట్లు మళ్ళీ కొట్టుకుపోయిన వాటికి శాంక్షన్ ఇచ్చినావు. ఆయన కాళేశ్వరం, కూలేశ్వరం నువ్వే చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నువ్వే పని చేస్తున్నావు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీసుకుంటే వచ్చే నష్టమేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇలాంటి సమయంలో భేషజాలకు పోవద్దన్నారు. కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. మేడిగడ్డలోని ప్రతి పిల్లర్లో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అవినీతి వాళ్లు చేసి నిందలు తమపై వేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ చెప్పింది నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కూడా నిన్న మొన్న వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించే పద్ధతిలో
వారు మాట్లాడుతున్న తీరుంది. మెక్కింది మీరు, నిందెల మోపేది గొడ్డగాల్చి ఈ ప్రభుత్వం ఈ నాడి మీద మీరు వేస్తున్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ సలహాలిస్తామంటే అసెంబ్లీ పెడతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు మంచి సలహాలు ఇవ్వాలంటే మీరు అసెంబ్లీ ఈ ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే ఆనాడు ప్రపంచంలో ఉంది 7 ఇంతలు కాదు 8వ ఇంత నా కాళేశ్వరం అని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీకి రావాలి. కాళేశ్వరం ఎలా కట్టావో చెప్పాలి. నువ్వు చెప్పి మీరు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని కూడా ఈ గడ్డ మీద నుంచి వారికి చెప్తున్నాను. కాళేశ్వరం నీళ్లపై 3 పార్టీల విమర్శలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.